తుమ్మెద చెట్లకు, మొద్దులకు, పెద్ద పెద్ద దూలాలకు కూడా రంధ్రాలు చేసి అందులో పడుకుంటుంది, జీవిస్తుంది. కానీ అది ఎప్పుడైతే కమలాల వెంట చేరుతుందో, కమలాల లోపలికి పోయిన తర్వాత ఆ తేనెను ఆస్వాదించే క్రమంలో అది తనను తాను మర్చిపోతుంది. ఆ కమలం సాయంత్రం కాగానే మూసుకుంటుంది. ఆ తుమ్మెద లోపలనే ఉంటుంది, చనిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది? సుఖానికి దుఃఖానికి మన యొక్క మనస్సు అనేటటువంటిది ఒకే రకంగా రెస్పాన్స్ కాదు. దానికి ధైర్యం లేకనా? అది తామరాకుల నుంచి ఎందుకు బయటకు వెళ్ళలేదు? మైండ్ సెట్ దానికి ఏమనిపిస్తుంది అంటే, ఆ తేనెను తీసుకునే క్రమంలో అబ్బా దీన్ని నేను ఎదిరించలేనేమో అనేటటువంటి భావన. మనిషి కూడా అంతే. సమస్యలను ఎదుర్కొనే పద్ధతి లోపల అబ్బా ఇది నాతోడు కాదు అనుకుంటే కథం చతికిల పడిపోతాడు. ఏ సమస్య కూడా ఇక్కడ పెద్ద సాధించలేనిది ఏమీ లేదు. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటినటువంటి వాళ్లకు ఈ విషయం. రిటైర్డ్కి వస్తున్నారు కాబట్టి మనకు సంతోషం కలిగించేటాళ్ళ మధ్యలోనే ఉండండి. పాజిటివ్గా థింకింగ్ చేసేటాళ్ళ మధ్యలోనే ఉండండి. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. మనస్సును మనం ఏ విధంగా ట్రైన్ చేస్తామో ఆ విధంగా అవుద్ది. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. శుభోదయం.